వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలిచెదయా, దీన మనసుతో నిన్నే కొలిచెదయా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుణించే. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుణించే. నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, నన్ను రక్షించుటకై సిలువపై మరణించే. తన రక్తముతో నా పాపము కడిగే, తన రక్తముతో నా పాపము కడిగే. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా, వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా. వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును. కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును. హృదయమారా నిన్నే సేవింతును, హృదయమారా నిన్నే సేవింతును. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. దేవుని వాక్యంలో నుండి ఆరాధన కొరకై నిర్గమకాండం 19 అధ్యాయం 10 వచనం. నిర్గమకాండం 19 అధ్యాయము యెహోవా మోషేతో
ఫ్యాన్ శబ్దం ఎక్కడొస్తుంది? అవుతుందా? ఫ్యాన్ తగ్గేది కదా. తలుపు మీ అని చెప్పాలా, కిటికీ తీ అని చెప్పాలా, ఫ్యాన్ తీ అని చెప్పాలి. నిర్గమకాండం 19:10 యెహోవా మొత్తం దిగిస్తాడండి. నిర్గమకాండం 19:10 యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలేదు. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతమును ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పగా విధింపబడవలెను. ఈ పర్వతమును ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పగా విధింపబడవలెను. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రెండవది రోమపత్రిక 6:23. రోమపత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చి జీతము మరణం. చాలు. తండ్రి నీకు స్తోత్రం. ఆరాధన కొరకై మాటలు మా గమనంలో మా హృదయంతో మీరు మాట్లాడి పరిశుద్ధులే మిమ్మల్ని మేము ఎట్లా ఆరాధించాలో మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కొత్త నిబంధనలో మరణానికి పాత్రులు, పాత నిబంధనలో కూడా మరణానికి పాత్రులు. పాత నిబంధనల యొక్క అనుభవం ఏంటంటే పరిశుద్ధ పర్వతమును ఎవరైతే ఎక్కుతారో తాకుతారో వారు ఏమవుతారంట? మరణము. కృత నిబంధన కాలంలో కూడా మరణం అంట. అంటే పాత నిబంధనలో పరిశుద్ధ స్థలాన్ని చేరితే అది వారికి ఎలా ఎంచబడుతుంది? పాపముగా ఎంచబడుతుంది. మరణడానికి గల కారణం ఏంటంటే అది ఏంటో ఒక్కోటి ఉంటుంది. దానికి ఒక వ్యక్తికి శిక్ష పడాలంటే ఏముండాలా? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఇతను నేరం చేశాడని నిర్ధారించబడింది కనుక ఇతను పలానా శిక్షకి అర్హుడు అనేది ఎలా అయితే ఉందో, పాత నిబంధనలో దాన్ని ఏమంటారంటే ఆ శిక్ష కనపడటం లేదు. శిక్ష కనపడుతుంది, ఆ పీనల్ కోడ్ కనపడటం లేదు. కొత్త నిబంధనలో పీనల్ కోడ్ కనపడుతుంది కనుక శిక్ష కూడా కనపడుతుంది. ఏమని? పాపం వలన వచ్చు జీతం మరణం. అంటే పీనల్ కోడ్ అది. తద్వారా ఇక్కడికి అతనికి మరణానికి పాత్రుడు. మరి పాత నిబంధనలు ఏమనుంది? పరిశుద్ధ పర్వతమును ఎవరైతే ఎక్కుతారో లేక తాకుతారో వారు ఏమవుతారు అంటే, ఎందుకని? పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి దేవుని స్థలమునకు అపరిశుభ్రమైనటువంటి అపవిత్రమైనటువంటి పాపంతో కూడినటువంటి వ్యక్తి రాకూడదు.
కాబట్టి భారతదేశంలో కూడా ఇదే ఆనవాయితీ ఉంది. భారతదేశంలో కూడా ఇదే ఆనవాయితీ ఉంది 2 చోట్ల. ఎక్కడెక్కడ? ఇస్లామీలో స్త్రీ మసీదులోకి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేయకూడదు. అర్థమవుతుందా? అంటే ఇది ఇస్రాయేలుకు మాత్రమే కాదు, ఇది భారతదేశంలో కూడా ఈనాటికి అమలు చేయబడుతున్న విధానం. మరి హిందూ ధర్మంలో చూస్తే, హిందూ ధర్మంలో రాష్ట్రపతి అయినా సరే, ఏ పౌరుడైనా సరే గర్భాలయంలోనికి రాకూడదు. గర్భాలయంలోనికి రాకూడదు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? బైబిల్ నుంచే వచ్చింది. అంటే మసీదు కూడా పరిశుద్ధమైనటువంటి స్థలం కాబట్టి స్త్రీ ఎప్పుడు ఆమె నెలసరి వస్తుందో తెలియదు కనుక ఆమె మసీదులోనికి వస్తే అపవిత్రం అవుతుంది. రెండవది, హిందూ ధర్మంలో కూడా ఏమని రాయబడింది? గర్భాలయంలోకి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవడు రావడానికి వీలు లేదు. ఒకవేళ వస్తే ఇక్కడ దేవుని ఆలయం మైలబడుతుంది, అపవిత్రమవుతుంది. కాబట్టి మరలా మేము జలంతో దాన్ని శుద్ధి చేయాలా. కొంతమంది జలంతో చేస్తారు, ఇంకొంతమంది ఏ మూత్రంతో చేస్తారు? గోమూత్రంతో కూడా శుద్ధి చేస్తారు. అంత రిస్క్ ఎందుకు? అసలు నువ్వు రాకపోతే ఎప్పుడు పరిశుద్ధమే కదా. కాబట్టి ఇలాంటివి ఇక్కడేమో స్థలానికి పరిశుద్ధత ఉంది, ఇస్లామీలో కానీ హిందుత్వంలో కానీ. క్రొత్త నిబంధన ప్రకారంగా చూస్తే ఎక్కడ దేని పరిశుద్ధత? దేవునికే పరిశుద్ధత ఉంది. పాత నిబంధనలైనా దేవుడే పరిశుద్ధుడు, కొత్త నిబంధనలైనా దేవుడే పరిశుద్ధుడు. ఆలయము ఇక మనిషికి అంత ప్రాముఖ్యత లేదు. చూడండి, సారీ లేవియాకాండం 19వ అధ్యాయము 2వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను. కింద నుంచి చదవాలా? నేను పరిశుద్ధులను గనుక మీరును. అది పాత నిబంధన చదివేటప్పుడు ఇలా చదవాలా? దేవునికి మనకి పోల్చుకున్నప్పుడు ఎలా చదవాలా? దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులై ఉండాలి. కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధుడు ఎవరు? దేవుడే. పాత నిబంధనలో దేవుడే పరిశుద్ధుడు, కొత్త నిబంధనలో కూడా దేవుడే పరిశుద్ధుడు. పాత నిబంధనలో స్థలము, కొత్త నిబంధనలో స్థలము పరిశుద్ధమైనది కాదు. పాత నిబంధనలో పూజారి, క్రొత్త నిబంధనలో పూజారి పరిశుద్ధమైన వారు కాదు. అంటే దేవునికే మొదటి స్థానం, ఇక ఏ మనిషి కూడా పరిశుద్ధుడు కాదు. కాబట్టి అందరూ దేనికి పాత్రులంట? మరణమునకే పాత్రులు. అందరూ కూడా మరణమునకే పాత్రులు. ఆ రెఫరెన్స్ నాకు గుర్తు రావట్లేదు, కానీ బహుశా అది లేవ్యకాండం కానీ సంఖ్యాకాండంలో కానీ ఉండొచ్చు. ప్రధాన యాజకుడు పాపము చేస్తే నడుముకి తాడు కట్టుకోవాలని ఉంటుంది. అది ఒకసారి చూడండి, సెర్చ్ చేయండి. నడుముకి తాడు కట్టుకొని గర్భాలయంలోనికి వెళ్ళాలి. నడుముకి ఏం చేయాలా? తాడు కట్టుకొని గర్భాలయంలోనికి వెళ్ళాలి. ఎన్ని ఇప్పుడు దాకా చేశారు? నా మొబైల్ చూపేది, అంటే ఒక దరిద్రం ఇది. ఏది ప్రాముఖ్యం అది చూపేది.
గంటలు తాడు కంపల్సరీ ఉండాలి ప్రధాన యాజకుడికి. కొత్త సబ్జెక్ట్ చెప్పాలన్నప్పుడు ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. దొరకలేదా? అదేంటి? బైబిల్ చదివితే టైం చాలా పడుతుంది. పదాధ్యాయం చూడండి. రెండవ వచనం. పదాధ్యాయం రెండవ వచనం. లేవియా కాండం యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యుద్ధ నుండి వారి యందు నేను పరిశుద్ధపరచుకుందును. ప్రజలందరి ఎదుట ప్రధాన యాజకుడి వస్త్రాభరణ అన్నటువంటి చోట ఉంటుంది. గంటలు, తాడు, రాతి పలకలు, ఇశ్రాయేలీల పలకలు, ఉరీము, తుమీము, ఇవన్నీ కలిగి ఉండాలి ప్రధాన యాజకుడి యొక్క వస్త్రాధరణ మరియు ఆభరణములు. మరి మీ మొబైల్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నాకు అర్థం కాదు. ఇక్కడ ఎందుకు మరణించారంటే పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైనటువంటి స్థితి కలిగించారంట ధూపవేదికలో. అందువలన యెహోవా సన్నిధిలో వారు ఏమయ్యారు? 12వ వచనంలో చనిపోయారు, మృతి చెందారు. మరి లోపల మృతదేహాలు ఉన్నాయి, మరి బయటికి ఎలా తీసుకురావాలి? తాడు కట్టి ఈడ్చి పడేయాలి. అంటే ప్రధాన యాజకుడు తాడు కట్టుకోవాలి నడుముకి. లోపలికి ఎవరైనా పోతే ఏమవుతారు? మరలా చచ్చిపోతారు. కాబట్టి తాడు కట్టుకోవాలా. ఆ గంటల శబ్దం మోగుతుంటే వాడు బతుకున్నాడని అర్థం, గంటల శబ్దం మోగలేదంటే వాడు చచ్చాడని అర్థం. ఎప్పుడైతే వాడు చస్తాడో ఈ తాడు పట్టుకొని ఏం చేయాలా? లోపల ఉన్న శవాన్ని ఏడ్చి బయటికి తీసుకురావాలి. నా మొబైల్ ఎంత ఎదిగినా దొరకదు శవం. కొత్తది చెప్పుకుంటున్నాను.
ఏందో మీ మొబైల్ చూపేవా? ఏమని సెర్చ్ చేస్తున్నారు మీరు? అది చెప్పండి నాకు. ప్రధాన యాజకుడి వస్త్రధారణ అని సెర్చ్ చేయాలి, లేదా ప్రధాన యాజకుడి వస్త్రము. ఇరవై 21:10 చదవండి. లేవియకాండం. ప్రధాన యాజకుడు అవుటకై తన సహోదరులో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తల కప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు, అతడు శవం దగ్గరికి పోరాడు. తన తండ్రి శివంగులనే కానీ తన తల్లి శివంగులనే కానీ తల్లి అపవిత్ర పంచుకోరాదు. అంటే శవాన్ని ముట్టుకున్నప్పుడు ఏమవుతుంది? తల మీద ఉన్న పాగ తీస్తే కూడా ఏమవుతాడు? అందుకని ముస్లిమ్స్ సహోదరులు ఎప్పుడు కూడా మసీద్ పోతే పెట్టుకుంటారు. అంటే యూద ఆచారము ఇస్లాం ఆచారం ఒకటే. యూదులు యేసుని దేవుడిగా నమ్మరు, ఇస్లామీలు కూడా యేసుని దేవుడిగా నమ్మరు. అర్థమైంది నేను చెప్పేది? బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీకి ముసుగు ఉండాలి కానీ పురుషుడికి ముసుగు ఉండకూడదు. కానీ వాళ్ళు చేసేది ఏంటిది? ఆచారం. వారు చేసేది ఏంటిది? ఆచారం. ఏం ఆచారం? మత ఆచారం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? మతానికి ఉన్న ఆచారం. కాబట్టి ఖచ్చితంగా యూదులు బైబిల్ని ధ్యానం చేసేటప్పుడు చదివేటప్పుడు ఖచ్చితంగా టోపీ ఉండాలి తల మీద. ఇస్లామీలు కూడా మస్జిద్ పోతే ఖచ్చితంగా టోపీ ఉండాల్సిందే. ఎప్పుడు టోపీ లేకపోయినా మస్జిద్ పోయినప్పుడు కంపల్సరీ టోపీ. బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీకి మాత్రమే తల మీద ముసుగు. అంటే బైబిల్ అనేది క్రైస్తవం అనేది ఆచరణ, ఇక మిగతావన్నీ కూడా ఆచారాలు. బైబిల్ని పూజించే వాళ్ళు ఏం చేయాలా? ఆచరించాలా. మిగతా వాళ్ళకి ఏముంటాయి? ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు సున్నతి చేసుకున్నారు. యేసుక్రీస్తు ఏం చేసుకున్నాడు? 8వ దినం సున్నతి చేస్తున్నారు. ముస్లిమ్స్ ఏం చేసుకుంటారు? మరి క్రైస్తవులు చేసుకుంటారా? చేసుకోరు. మరి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు, క్రైస్తవులందరూ ఎలా అధ్యయనం చేయాలి బైబిల్ని? మరి అక్కడ ఎందుకు చేయలేదండి? సున్నతి ఎందుకు చేయించుకోవట్లేదు? ఎక్కడ బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నంటే బాప్తిస్మం అనేది ఆత్మ సంబంధమైనది, సున్నతి అనేది ఆచారంతో కూడినది. అర్థమవుతుందా? కాబట్టి ఆచారాలు ఉన్నాయి. పాత నిబంధనల కాలం అంతా కూడా ఏమున్నాయి? ఆచారాలు ఉన్నాయి. యూదులకు ఒక ఆచారం, అందరికీ ఆచారాలే. భూమి మీద మతాలుగా పిలువబడుతున్న వారందరికీ ఆచారమే. యూదా అనేది ఒక మతం, క్రైస్తవం అనేది మతము కాదు. అందువల్ల క్రైస్తవులకు ఆచారాలు లేవు.
క్రైస్తవులకు ఆచారాలు లేవు. యూదులకు ఆచారాలు ఉన్నాయి, ఇస్లామిక్ ఆచారాలు ఉన్నాయి, బౌద్ధులకు ఆచారాలు ఉన్నాయి, జైనులకి ఆచారాలు ఉన్నాయి, జొరాస్ట్రియన్కి ఆచారాలు ఉన్నాయి, హిందువులకు కూడా ఆచారాలు ఉన్నాయి. మతము అని పిలువబడుతున్న ప్రతి దానికి ఆచారం ఉంటుంది. కులాచారాలు కొన్ని ఉంటాయి, మత ఆచారాలు కొన్ని ఉంటాయి, ప్రాంతానికి చెందిన ఆచారాలు కొన్ని ఉంటాయి. ఏముంటాయి? ప్రాంతానికి చెందిన ఆచారాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే బైబిల్ క్రొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవులు ఆచారము చేయకూడదు. ఏం చేయకూడదు? ఆచారము వలన పరిశుద్ధులు కానేరడు. చూడండి, మత్తయి సువార్తలో చెప్తుంది 13వ అధ్యాయం. ఇంక మీకు అది దొరకలేదు. అది దొరకాలంటే మళ్ళీ నేను ఎత్తుకోవాలి తండ్రి. చూడండి, క్రైస్తవం ఏం చెప్తుందంటే 15వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధుల దేవుణ్ణి మనుషులు ఆరాధిస్తాడు. అది మన టాపిక్. మీరు మీ పారంపర్యాచారములను నిమిత్తము దేవుని వాక్యమును పారంపర్యమైన ఆచారం అంట. ఇదేంటిది అంటే వాక్యమే ముఖ్యము కానీ ఆచారం ముఖ్యం కాదు అని చెప్తుంది బైబిల్. ఏమని చెప్తుంది? వాక్యమే ముఖ్యము కానీ ఆచారము ముఖ్యము కాదు. పితృపారంపరమైన ఆచారము, పితృపారంపరమైన ఆచారం. వాళ్ళు ఏమనుకుంటారంట? 9వ వచనం, మనుషులు కల్పించే, అక్కడి నుంచి చదవండి, మనుషులు కల్పించే పద్ధతులే దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇప్పుడు చెప్పండి, మత పెద్దలు, కుల పెద్దలకి కొన్ని ఆచారాలు పెడతారు. ఒక కులానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, ఒక మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఉండవా? ట్రైబల్ అయితే వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి, లంబాడీస్ అయితే వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఒకవేళ మతం అయితే వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి ఎవడు పెట్టాడంటే మనుషులు పెట్టారు. అందుకని బైబిల్ మనుషులు పెట్టిన దానికి ఎప్పుడు సపోర్ట్ చేయదు. అందుకని ఇక్కడ ఏమంటుంది? మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుడికి కోపం వచ్చిందా లేదా? అంటే ఈ లిస్టులోనే ఎక్కువ మంది ఉంటారు. 99.99% భారతదేశంలో ఈ లిస్టులో వాళ్ళే ఉంటారు. ఏ లిస్టులు? మనుషులు పెట్టే ఆచారం. ఏ ఆచారం ఇది? అది తూర్పు తిరిగంటే తూర్పుకే తిరుగుతాడు. వీడి సొంతంగా తెలియదు. నీళ్ళలో దిగంటే నీళ్ళలో దిగుతాడు. దండం పెట్టుకుంటే దండం పెట్టుకుంటాడు. నా కాలు మొక్కంటే మొక్కుతాడు. అంతే. ఇంకా అవన్నీ ఎవడు చెప్పాలా? ఒకడు చెప్పాలి, ఎవడొకడు మనిషి చెప్పాలా? వాడు చెప్పిందే చేస్తాడు. ఇది సొంతంగా ఆలోచన అయితే రానే రాదు. అంటే మనుషులు కల్పించే పద్ధతులే మేము దేవుణ్ణి ఆరాధించుకుని ఉన్నాము అనుకుంటామంట. ఆ దాని విషయంలో దేవుడు అంటాడు, అది వ్యర్థమైన ఆరాధన. అంటే కొత్త నిబంధన ప్రకారంగా చూసినప్పుడు అది ఏం ఆరాధన అవుతుంది? వ్యర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? అపవిత్రులు ఉంటే చస్తాం. మరి ఎట్లా? ఏంది ఎప్పుడు ఆవలిస్తూనే ఉంటావు నువ్వు? ఎప్పుడు దేవుని సన్నిధి వస్తే ఆవలిస్తావు ఏంది? ఒకవేళ రాత్రంతా నిద్రపోలేదను దేవుని స్తోత్రం. అది మనుషులు. నాకు కూడా 12 దాటితే వస్తుంది. చెప్తా కదా, 12 గంట దాటితే స్టార్ట్ అవుతుంది. కంట్రోల్ చేయలేదు దాన్ని నిగ్రహ శక్తి అంటారు. దాన్ని ఏమంటారు? నిగ్రహ శక్తి వలన దాన్ని చంపాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం అంటే కొన్నిటి మీద మనం సార్వభౌమ అధికారాన్ని మనం సంపాదించాలి. నేను నిద్ర వస్తే ఏం చేస్తాను తెలుసా? నాకు చాలా ట్రిక్స్ ఉన్నాయి. పక్కనోడు చెప్పను, వాడు చెప్పే పని నేనే చేసుకుంటా. ఇక్కడ ఈ వెంట్రుకలు ఉన్నాయా? ఇలా పట్టుకొని గట్టిగా లాగండి, నీకు దండం పెడతాడు, మన నిద్ర రాదు. లాగి చూడండి.
లేదనుకో ఇక్కడ లాగిన నిద్ర వచ్చిందనుకో ఇక్కడ పట్టుకొని ఇట్లా లాగుతా ఒక్కసారి స్పాట్లు అంట ఎటుంటుంది మొత్తం దిగిపోవాలి. ఆ ట్రిక్స్ ఉండాలా, అంటే వాటి మీద మనకు ప్రభావం ఉండాలి, మన పవర్ చూపించాలి, బాడీ మీద మనకి కంట్రోల్ ఉండాలి. బైక్ మీద కంట్రోల్ ఉంటుందా ఉండదా? బైక్ అనేది బాడీ, దాన్ని లీడింగ్ చేసేది ఒక వ్యక్తి లీడింగ్ చేయాలి. అంటే మన బాడీ మీద కంట్రోల్ చేస్తే మన ఆత్మ కంట్రోల్ చేయాలి. అదే నిగ్రహ శక్తి. దాన్ని మనం లోపడుతుంది. లేదా సింపుల్గా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, లేచిపోయి మొహం కడుక్కొని వస్తారు, లేచి నిలబడతారు. నిద్ర అనేది నిలబడిన వస్తుంది, నిద్ర అనేది బండి దొరుకుతున్న వస్తుంది, నిద్ర లారీ దొరుకుతున్న వస్తుంది, రాదా? నువ్వేం చేసినా వస్తుంది, అది నిలబడిన వస్తుంది, మొహం కడుక్కొని వస్తుంది. కానీ మనం దాన్ని ట్రిక్స్ పెట్టి ఉపయోగించాలి, అది దాని మీద జయం పొందాలి. కాబట్టి దాన్ని కడుక్కోవాలంట. ఏం చేయాలా? దాన్ని ఏం చేయాలా? మరలా మూల వచ్చింది చదవండి, నిర్గమకాండం 10వ అధ్యాయం 19వ అధ్యాయం 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం. నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపు వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కుని ఏం చేసుకోవాలంట? బట్టలు ఉతుక్కోవాలా. ఏం చేసుకోవాలా అంటే పాత నిబంధన కాలంలో పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? పాత నిబంధన కాలం పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? స్నానం చేసి బట్టలు మార్చుకోవాలా, అది పరిశుద్ధత. ఇస్లామీ సహోదరులు అయితే ఏం చేస్తారు? పరిశుద్ధపరచబడాలంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏ పనిలో ఉండని, ఏ స్థితిలో ఉండని, ఎలాగైనా ఉండని, ఏ డ్రెస్లోనైనా ఉండని, షాప్లో ఉన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, కొంతమంది డ్రెస్ మార్చుకునే వాళ్ళు ఉంటారు. ఏ పని చేస్తున్నప్పుడు? మెకానిక్ పని చేస్తున్నప్పుడు, అంతేనే కదా, కార్పెంటర్ పని చేస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి సివిల్ డ్రెస్ ఉంటుంది, అది ఇప్పేసి ఈడికి వచ్చి డ్యూటీ డ్రెస్ వేసుకుంటారు. ఇప్పుడు డ్యూటీ డ్రెస్ ఇప్పేసి మస్జిద్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? వజు చేసుకోవాలా. అక్కడికి వెళ్ళి ఏం చేసుకోవాలా? చిన్న ట్యాప్ ఉంటుంది, చిన్న అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చోవాలా, నిలబడి చేయకూడదు. ఏం చేయాలా? ఖచ్చితంగా కూర్చొని మొహం కడుక్కోవాలా, చెవులు కడుక్కోవాలా, ముక్కులు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా, పాదాలు కడుక్కోవాలా. కడుక్కుంటే ఏమైపోతారు? పరిశుద్ధులు అయిపోతారు. అర్థమవుతుందా? మరి హిందూ ధర్మంలో ఏమిటి? కోనేటిలోకి దిగాల, కాలు చేతులు కడుక్కోవాలా, స్నానం చేసింది ఆ నీళ్ళు తీసుకొని చల్లుకోవాలి, పరిశుద్ధులు అయిపోతారు. అంటే భౌతిక సంబంధమైనటువంటి పరిశుద్ధత చెప్తుంది అన్ని ఆచారాలు. ఏ సంబంధమైన పరిశుద్ధత? భౌతిక సంబంధమైన పరిశుద్ధత. కానీ బైబిల్లో కొత్త నిబంధన కాలము భౌతిక సంబంధమైన పరిశుద్ధతని గురించి ఎంకరేజ్ చేయట్లా. బైబిల్ మొదటి భాగం అంతా భౌతిక సంబంధమైన పరిశుద్ధత గురించి చెప్పింది. కానీ క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన పరిశుద్ధతను గురించి మాట్లాడుతుంది. అందుకనే పాత నిబంధన భౌతికమైనది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది అనేది ఏ మత ఛాందస్తులకు అర్థం కాదు. మీ బైబిల్లో రాయబడింది, మీ బైబిల్లో రాయబడింది అని చెప్తారు తప్ప అసలు బైబిల్ అంటే ఏంటిది ముందు వాళ్ళకి అవుట్లైనే తెలియదు. బైబిల్ అంటే ఏంటిది అవుట్లైన్ తెలియదు. పాత నిబంధన అనేదేమో భౌతిక సంబంధమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. పాత నిబంధన ఏమో ఏం చెప్తారు? గ్రాఫిక్స్. కొత్త నిబంధన నమూనా. పాత నిబంధన ఏమో ప్లాన్, కొత్త నిబంధన బిల్డింగ్. అర్థమవుతుందా? ప్లాన్ గీయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట 2 గంటలు. సరైన ఇంజనీర్ అనుకో, సిగరెట్ కాల్చినప్పుడు వాడు గీసేస్తాడు. అదే ఆ బిల్డింగ్ కట్టాలనుకో, అపార్ట్మెంట్ 5 అంతస్తులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే పాత నిబంధన లాంటిది, ప్లాన్ లాంటిది, నమూనా, బ్లూ ప్రింట్ మన భాషలో చెప్పాలంటే. కొత్త నిబంధన బిల్డింగ్. కొత్త నిబంధన అంటే అర్థం ఏంటి? బిల్డింగ్. అది ఆ రూపాంతరం, ఫ్లెక్సీ కాదు ఇది. పాత నిబంధన అంటే ఫ్లెక్సీ అనుకుందాం ఒక మాటలో చెప్పాలంటే. ఫ్లెక్సీ పెట్టేస్తే అయిపోద్ది.
కానీ ఆ ఫ్లెక్సీ తయారు కావడానికి అర్ధ గంటలో ఫ్లెక్సీ వేసి ఇస్తాడు ప్రింటింగ్ ప్రెస్లో. కానీ ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే 150 మంది 200 మంది రోజుకు పని చేయాలి. ఎన్ని రకాల వర్కర్స్, రాడ్ బెండింగ్ కూడా చేయాలా, సెంటరింగ్ కూడా చేయాలా, మేసన్ వర్క్ చేయాలా, ఉన్నదా, కరెంటు పైపులు పెట్టేటోడు చూడాలా, ఎన్ని రకాలు. వాడు ఏమంటాడు, ప్లంబర్ వర్క్ చేయాలా, ఇంకేం చేయాలా, కార్పెంటర్ వర్క్ చేయాలా, ఎలక్ట్రికల్ వర్క్ చేయాలా, మళ్ళీ పాలిష్ స్టోన్స్, తర్వాత మార్బుల్స్, ఎన్ని రకాల వర్క్ చేయాలో చూడండి. అదే ప్రింటింగ్ ప్రెస్ ఫ్లెక్స్ చేయడానికి ఎంతసేపు పడుతుంది. అందుకని ఈ బైబిల్ అనేది చాలా మందికి అర్థం కాదు. ఇది ఒక పుస్తకం అనుకుంటారు, ఇది అక్షరాలు కలిగింది అనుకుంటారు. బైబిల్ అనేది దేవుడు అనే సంగతి వాళ్ళకి ఎవరికి తెలియదు. బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం అని ఎందుకు రాయబడింది ఇక్కడంటే, పరిశుద్ధుని గురించి చెప్తుంది కాబట్టి పరిశుద్ధమైనది. ఎవరి గురించి చెప్తుందో ఆయన పరిశుద్ధుని కనుక ఆయన గురించి చెప్పే గ్రంథం ఏమవుతుంది, పరిశుద్ధమైనది అవుతుంది. మొక్కల గురించి చెప్పే గ్రంథం ఏమవుతుంది, చెప్పరండి. జంతువుల గురించి చెప్పే గ్రంథం ఏమవుతుంది, జియాలజీగా మారుతుంది, బాటనీగా మారుతుంది. కాబట్టి దాని గురించి చెప్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది దానికి. బైబిల్ కూడా పరిశుద్ధుని గురించి చెప్తుంది కాబట్టి. కానీ వీళ్ళకి అర్థం కాదు, పరిశుద్ధ గ్రంథం అంది, లోపల బూతులు ఉన్నాయి, తండ్రి కొడుకు పాపం చేశారు, తండ్రి కూతురు చేశారు, మామ కోడలు చేశారు. ఇది వాళ్ళకి తెలిసేది. వాళ్ళు మనుషులను సంగతిలుగా అరికాల్లో బెదిరింటే అర్థమయ్యేది, కనీసం అరికాల్లో ఉన్నా అర్థమయ్యేది అలాంటి వాళ్ళకి. వీళ్ళు దేవుళ్ళు కాదు, వీళ్ళు మనుషులు. లోతు మనిషి, లోతు కూతురు మనుషులు, యాకోబు మనిషి, యాకోబు కోడలు మనిషి, దావీదు మనిషి, బెసబా మనిషి. చూడండి అది చెప్పాలి ఇలాగా. వీళ్ళు మనుషులు. కానీ వాళ్ళకి దానికి తగిన శిక్ష అయితే అనిపించారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వస్త్రము పవిత్రత కాదు, స్నానం చేస్తే పవిత్రం కాదు. పరిశుద్ధులైన దేవుని ఆరాధించాలంటే ఏం చేయాలా, 1-2 మాటలు మనం చూద్దాం రండి. దేవుని వాక్యం చూస్తే, దేవుని మాటని మనం పరిశీలన చేస్తే త్వరగా 3-4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. 10:30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు బట్టలు దోచుకొని కొట్టి ఏం దోచుకున్నారంట, బట్టలు అంటే అదేమన్నా బంగారమా? బట్టలు చొంటకమ్మ కొడుతుంది కదా. ఎవరిదైనా ఖర్చు పడితే కొత్తదైనా పడేస్తే తీసుకొని పోతారా, తుడుచుకుంటారా? ఎవరిదైనా దువార పడితే కొత్తదైనా తీసుకొని దువ్వుకుంటారా? ఎవరిదైనా కొత్త చొక్క వాడు ఒంటి మీద ఇప్పి ఆడ పడేసాడనుకో మళ్ళీ వేసుకుంటారా? ఎవరిదైనా ప్యాంట్ ఇప్పి పడేసాడనుకో వేసుకుంటారా? చూస్తుండగా ఎందుకని వేసుకోరు మరి? కనీసం ప్యాంట్ షర్ట్ కలిసి 1500 నుంచి 2000 దాకా రేట్ వస్తుందిగా, మరి ఎందుకు వేసుకోరు? కరోనా టైంలో సెల్ ఫోన్లు కూడా ముట్టుకోవాలా, ఎందుకని? వాడు వాడిన సెల్ ఫోను కరోనా క్రీములు ఉంటాయేమని వాళ్ళతో పాటే మంచము దుప్పట్లు అన్ని పాడేశారు. ఫిమికేషన్ చేస్తే కొంతమంది భయం, ఏమో కరోనా వైరస్ ఉందేమో ఎక్కడైనా. మరి బట్టలు ఎందుకు దోచుకున్నారు? ఇడివి అసలు బట్టలు దోచుకునే విధానం ఎక్కడ స్టార్ట్ అయింది, బట్టలు ఎట్లా పోగొట్టుకున్నారు? ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. వస్త్రాల పవిత్రత గురించి మాట్లాడుతున్న పాత నిబంధనలు మనం చూస్తున్నాం.
తర్వాత కొత్త నిబంధనకి వెళ్ళి ముగిస్తాం. చదవండి. చల్లపుటను చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచుండగా దేవుడైన యెహోవా విని రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడున్నావనను. అందుకతడు తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక ఏంటి బట్టలు వేసుకున్నారు ఎక్కడ? మరి దిగంబరి అనేది ఇప్పుడు ఎట్లా కనబడింది? ముందెందుకు దిగంబరులు కాలేకపోయినారు, ఇప్పుడు ఎందుకు దిగంబరులు అయినారు? ఇక్కడ మహిమా వస్త్రం ఉండింది. దేవుని ఆజ్ఞను ధిక్కరించక మునుపు ఏముండింది? మహిమా వస్త్రం ఉండింది. దేవుని ఆజ్ఞను ధిక్కరించడంతోనే వారి దేహము నుండి మహిమా వస్త్రము వైదొలిగిపోయింది. కాబట్టి వారి దిశములు వారికి కనపడ్డాయి. ఇప్పుడు దిగంబరులని వారు గ్రహించారు. దిగంబరులని గ్రహించారు. ప్రభు ప్రత్యక్షత ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో ఒంటి మీద ₹1,00,00,000 ఖరీదున్న దిగంబరులమే. ఏంటిది? ఒంటి మీద ₹1,00,00,000 ఉన్న వస్త్రమైన దిగంబరులమే. అది మలినంతో కూడిందే, అది అపవిత్రంతో కూడిందే. పవిత్రమైన వస్త్రం పోయింది. పవిత్రమైన వస్త్రం పోయింది. కాబట్టి వీడి వస్త్రం పవిత్రమైంది. అందుకని వారు దొంగలు ఏం చేశారంట? దోచుకున్నారు. ఏం దోచుకున్నారు? ఉంగరాలు బంగురాలు కాదు, వారి దగ్గర డబ్బు కాదు, వాడి దగ్గర అప్పట్లో మొబైల్ లేవు కదా. కాబట్టి అనుకుందాం, వాడి దగ్గర ఉన్న వస్తువు ఏమి దొంగిలించలేదు. మరి ఏం దొంగిలించారంట? ఒంటి మీద గుడ్డలే. మరి అదేంది ఆనందం? అప్పుడు ఏమైనా ఫ్యాన్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా? పైపెచ్చా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంత చెమట పడుతుంది? చెమట పడిన బట్టలు ఎవడు దోచుకుంటాడు? ఆ దుమ్ము ధూళికి చెమట పడితే ఆ గాలి వచ్చిందనుకో, ఆ చెమట మీద దుమ్ము లేసింది, ఆ ఒంటి మీద బట్టలంతటికి అంతుకుంటుందా లేదా? అసహ్యం ఉంటుందా లేదా? మరి ఎటు దోచుకుంటుంది? కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఇక్కడ భావాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. లోతుగా అధ్యయనం. మన వస్త్రాన్ని మనం కడుక్కోలేం, మన హృదయాన్ని మనం కడుక్కోలేం, మనం పవిత్రులం కాలేం. మనం అపవిత్రులమే. అపవిత్రులమే. ఎక్కడ అపవిత్రులమైతే వచ్చాం? ఏ రోజు అపవిత్రులమవుతూ వచ్చింది? ఆదాము అవ్వలు ఏ రోజైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించారో ఆ రోజు నుంచి మన పవిత్రమైన వస్త్రములు పోయినాయి, అపవిత్రపరచబడ్డాయి. ఇప్పుడు మనం ఉతుక్కోవాలంట. ఏం చేయాలి? వాటిని ఉతుక్కోవాలి. ఏంటి ఆ వస్త్రం? వస్త్రం అంటే ఏంటిది? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. వస్త్రం అంటే ఏంటిది? ఏ వస్త్రం గురించి మాట్లాడుతుంది? భౌతిక సంబంధమైన వస్త్రం గురించేనా? శృంగారమైన పాగ ధరించుకొని పెండి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకుని పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రం. అది ఏంటిదంట? అది ఆదామవనికి కూడా ముందు ఇచ్చింది ఏంటిది? రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం ఉంది వాళ్ళ ఒంటి మీద. ఎప్పుడైతే దేవునికి అవిధేయతలు అవుతూ వచ్చారో వాళ్ళకి తెలియకుండా నా వస్త్రం ఏమైపోయింది? వారి దేహం నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మలినంతో కూడిన వారయ్యారు, అపవిత్రంతో కూడిన వారయ్యారు, దిగంబరులు అవుతూ వచ్చారు. అపవిత్రపరచబడింది. కాబట్టి అపవిత్రపరచబడింది వస్త్రం పవిత్రపరచబడాలి. ఇప్పుడు రక్షణ వస్త్రం ఏం కావాలి? ఇప్పుడు మరలా పవిత్రం కావాలా? ఎలా అవుతుంది? దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి ఆయా భాషలు. అది 5వ అధ్యాయం.
7 అధ్యాయం 9. భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. వారు తెల్లని వస్త్రములు. తెల్లని వస్త్రాలు అంటే ఏంటి? అర్థం ఏంటి? తెల్లగా అయిందంటే అర్థం ఏంటి? బ్లూ అయినా బ్లాక్ అయినా ఎంత తెల్లగా ఉతికినా ఉంటారు. తెల్లగా ఉతకడం అంటే అర్థం ఏంటిది? మురికిపోయింది అని అర్థం. బ్లాక్ ప్యాంట్ ఉతికితే తెల్లగా అవుతుందా? బ్లాక్ షర్ట్ ఉతికితే తెల్లగా అవుతుందా? కాదు. తెల్లగా అయిందంటే అర్థం ఏంటిది? అక్కడ మురికిపోయిందని అర్థం. తెల్లదంటే ఒకటి 2 భావాలు ఉంది ఇక్కడ. తెల్లది అంటేనేమో ఆంతర్యంతో కూడిన భావం, మలినమంతా పోయింది అని అర్థం. భౌతిక సంబంధమైన భావం తెల్లదంటే తెల్లదే. తెల్లదంటే ఏంటిది? తెల్లదే. ఆంతర్యంలో కూడిన భావం ఏంటిది? మురికిపోయింది అని అర్థం తెల్లదంటే. మరి ఎలా పోయిందంట? తెల్లని వస్త్రములు ధరించిన. ఎలా ధరించారు? 13, 14 వచ్చిన. ఎలా ధరించారు? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగను. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు. ఎక్కడంట? ఎక్కడంటే గొర్రెపిల్ల రక్తములో. వాడు అన్నాడు, నేను చూసా యూట్యూబ్లో, గొర్రెపిల్ల రక్తం కడుక్కుంటే తెల్లగట్టయితేరా? ఈ గొర్రెపిల్లలు నిజంగా గొర్రెలేరా? రక్తం ఎట్టుంటుందిరా కలరు? ఆడికి అరికాళ్ళ మెదడుందా? రక్తం ఎర్రగుంటుంది కాబట్టి రక్తం ముంచితే రక్తం వస్త్రం కూడా ఎర్రగవుతుంది కదా. వాడికి తెలియదు. బైబిల్ ఆంతర్యం వేరు. బైబిల్ 1000 సార్లు PhD చేసిన బైబిల్ అర్థం కాదు. ఆ కోణంలో బైబిల్ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన కోణంలోనే చూడాలి. బైబిల్ ఎప్పుడు కూడా అక్షర సంబంధమైన కోణంలో ఒక బుక్లెట్ లాగా చూస్తే బుక్లెట్ లాగే ఉంటుంది. బైబిల్ ఆత్మ సంబంధమైనది. బైబిల్ ఆత్మ సంబంధమైనడానికి మరొక ఉదాహరణ చూస్తే, మరి ఆ మూర్ఖుడికి ఎందుకు అర్థం కాలేదో? తద్ రక్తం పరమాత్మైన బలిదానము. ఆ రక్తము భగవత్ స్వరూపుడిది, పుణ్యపురుషుడిది. రక్తంలో కడగబడితే పరిశుద్ధులు అవుతారంట. మరి అదేంటి? రక్తం ఎర్రకుండదా? మరి తద్ రక్తం భగవత్ స్వరూపుడిలో కడగబడితే ఎట్లా పరిశుద్ధులు అవుతారు? దానికి ఆయనకు తెలుసా? తెలియదు. భారతదేశం కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న మతోన్మాదులకు కానీ, మత పెద్దలకు కానీ, కుల పెద్దలకు కానీ, మతాచారాలకు కానీ, పురాచారాలకు కానీ బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన పద్ధతిలోనే అప్పుడే అర్థమవుతుంది. బైబిల్ని ఆత్మ సంబంధమైన పద్ధతిలో అడుక్కునేవాడు చూసినా అర్థమవుతుంది, ఆదివాసులు చూసినా అర్థమవుతుంది, లంబాడీస్ని చూసినా అర్థమవుతుంది, బీసీలు చూసినా అర్థమవుతుంది, ఎస్సీలు చూసినా అర్థమవుతుంది, క్షత్రియులు చూసినా అర్థమవుతుంది. చెప్పండి. వైశ్యులు చూసినా అర్థమవుతుంది, బ్రాహ్మణులు చూసినా అర్థం. బ్రాహ్మణులు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన పద్ధతిలో బైబిల్ని చూశారో వారందరూ యేసుని నమ్మారు. అప్పుడు అర్థమవుతుందా? పిచ్చి పట్టి నమ్మలేదు వాళ్ళు. పిచ్చి పట్టి నమ్మలేదు. ఆత్మ సంబంధమైనటువంటి పద్ధతిలో చూశారు కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా బైబిల్నికి సేవించడం, పూజించడం, బైబిల్ దేవుని ఆరాధించడం ప్రారంభించారు. వారిలో చాలామంది పాస్టర్స్ కూడా ఉన్నారు. అంతెందుకు, అరవిందం గారు బ్రాహ్మణుడు. అరవిందం గారు ఎవరు? బ్రాహ్మణుడు. అంతెందుకు, అబ్రాహం గారు ఉన్నారు, బ్రాహ్మణుడు.
అంతెందుకు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు జానకులు, బ్రాహ్మణుడు. ఇలా చాలామంది బ్రాహ్మణ్స్లు ఉన్నారు. ఆరోగ్యమూర్తి గారు బ్రాహ్మణుడు. ఆమె పేరేం పేరు? పండిత రామాబాయి బ్రాహ్మణుడు. పండిత అని పేరేదో మర్చిపోయా, పరాస్పరమూర్తి అనుకుంటా, ఆయన బ్రాహ్మణుడు. కాబట్టి ఎంతోమందికి బైబిల్ వారిని ఇంప్రెషన్ చేసింది, వారి మనోనేత్రాన్ని వెలిగించింది. బ్రాహ్మణులందరూ బైబిల్ని ఆత్మ సంబంధంగా చూసినప్పుడు బైబిల్లో దేవుడు వారికి దొరికాడు, దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. పిచ్చి బట్టి కాదు, వాళ్ళందరూ యేసుని నమ్మింది, పాస్టర్స్ అయింది. ఈ రోజున మత ఛాందస్వాదులు, కుల నాయకులు, మత నాయకులు, రాజకీయ నాయకులు, మూర్ఖులకి బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. బైబిల్ వాళ్ళకి ఏం పేరు పెట్టింది? మూర్ఖులు అని పేరు పెట్టింది. వాడు ఈ పిహెచ్డీ చేసిన మూర్ఖుడే. అంటే సమాజంలో ఫిలాసఫర్ అయి ఉండొచ్చు, సమాజంలో జ్ఞానం అయి ఉండొచ్చు, సమాజంలో ఉన్నతమైన వాడు అయి ఉండొచ్చు భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా తానెవరు? మూర్ఖులే, ఆధ్యాత్మికమైన మూర్ఖులు వాళ్ళు. ఒకటి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు బైబిల్ చెప్తుంది కడగబడాలా, రక్తం చేత కడగబడాలా. ఏం కడుక్కోవాలా? వారి గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములను ఉతుకుకొనివి తెలుపు చేసుకున్నారు. ఏంది గొర్రెపిల్ల అంటే ఎవరు? మన ప్రభైన యేసుక్రీస్తు. యేసు రక్తం ఏం చేసే కెపాసిటీ ఉంది? మొదటి యోహాను పత్రిక 1:7. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. అప్పుడు మనం పరిశుద్ధులు అవుతున్నాం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే అర్హత యేసు రక్తములో కడగబడిన వారికి వస్తుంది. వారు మాత్రమే ఆయన్ని ఆరాధన చేయగలరు. వారి హృదయంతరంగంలో ఉన్న మలినము, కుళ్ళు, కుతంత్రాలు, మస్తు, దుర్మార్గత, దుష్టత్వం, కామతత్వం, దొంగతనం, మోసం, వ్యభిచారం, అక్రమాలు, అన్యాయాలు అన్నీ కూడా యేసు రక్తము చేత ఏం చేయబడుతుంది? కడగబడిన తర్వాత మనం దేవుణ్ణి ఏం చేయొచ్చు? ఇప్పుడు పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వెళ్ళి మనం కూడా ఆయన్ని ఆరాధించే అర్హత యేసు రక్తంలో కడగబడిన వారికి మాత్రమే పరిశుద్ధత. అంతేగాని గుమ్మం బయట ఉండండి, మీరు అపవిత్రులు, మీరు కులం తక్కువలని కాదు. కులం తక్కువలకి దేవుడే, కులం ఎక్కువలకి దేవుడే. అందరికీ దేవుడు ఆయన, అందరికీ దేవుడు. కొందరికి మాత్రమే ప్రవేశం కాదు, అందరికీ ప్రవేశం, అందరికీ ప్రవేశం. ఆయన మనిషి కాదు, మనిషికైతే రకరకాల ప్రవేశాలు ఉంటాయి. ఆయన అందరికీ ప్రవేశం, అందరికీ ప్రభు. ఆయన అందరి పాప పరిహారం చేయడానికి ప్రశస్తమైన రక్తం చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి. ఏమని? నీ రక్తం ఇచ్చి నన్ను కొని నన్ను పరిశుద్ధపరచావు ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగావు, నీ ఆలయంలోనికి వచ్చే అర్హత, ధన్యత నాకు ఉచితంగా కల్పించావు, నీ రాజ్యం నుండి గొప్ప యోగ్యత నాకు ఇచ్చావు. ఒకప్పుడు మేము ఇలాంటి వారు, అందుని బట్టి నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. మోకరించండి, మనం ఆయన ఆరాధిస్తాం.